జై శ్రీరామ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎల్పి వైబ్స్. ఈ రోజైతే మన గచ్చిబౌలిలో లాస్ట్ December 25th కి అయితే కాళికామాత విగ్రహ ప్రతిష్టాపన చేసిరు. అక్కడికి అయితే టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. లొకేషన్ కూడా చాలా మంది తెలియదు. టెంపుల్ అయితే చాలా పాత టెంపుల్, పురాతన టెంపుల్. అదే ఆశ్రమం కూడా. ఇప్పుడు ఒక రీసెంట్ గా December 25th రోజు విగ్రహ ప్రతిష్టాపన అయితే చేసిరు. టెంపుల్ కి అయితే వెళ్తా. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎట్లా వెళ్ళాలో రూట్ అయితే చూపిస్తా. వీలుంటే మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి. ప్రజెంట్ గచ్చిబౌలి సర్కిల్ నుంచి అయితే రైట్ తీసుకోవాలి. కొండాపూర్ వెళ్లే రూట్. కొండాపూర్ రూట్ కి అయితే ఒక 1 to 1.5 కిలోమీటర్ స్ట్రైట్ అయితే వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళాక బ్రిడ్జ్ ఎండింగ్ లో లెఫ్ట్ సైడ్ కమాన్ వస్తుంది. కమాన్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోవాలి. ఇక్కడ కమాన్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాక స్టార్టింగ్ లోనే లెఫ్ట్ వస్తుంది. గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తే రైట్ ఇక్కడనో చూపిస్తున్నది, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాక ఒక 200 మీటర్స్ వెళ్ళాక డెడ్ ఎండ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. డెడ్ ఎండ్ లో లెఫ్ట్ తీసుకున్నాక 500 మీటర్స్ అయితే స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే మీకు రైట్ సైడ్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్, దాని దగ్గర మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళి సెకండ్ రైట్ అయితే తీసుకొని మళ్ళీ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్ వచ్చేస్తే మనకైతే స్ట్రైట్ లో డెడ్ ఎండ్ లో ఇంటర్నేషనల్ శ్రీ హనుమాన్ ధామ్ ఆశ్రమం అయితే కనిపిస్తుంది. లోపలికి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ అయితే మీకు అమ్మవారు అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారిని అయితే ఒకటే రాయిలో తయారు చేయడం అయితే జరిగింది. అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాక మీకు టైం ఉంటే ఇక్కడనే దగ్గరలో ఇంకో టెంపుల్ ఉంటుంది కొండాపూర్ ఏరియాలో. చాలా మందికి అయితే తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో తీస్తున్నా. ఇంకా ఇదే రూట్ లో మీకైతే ఐడియా ఉంటుంది కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్. ఇక్కడికి వచ్చి యూటర్న్ చేసేసుకొని కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ దాటాగానే లెఫ్ట్ అయితే తీసుకోవాలి.